అందరికీ నమస్తే. హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేసినాయి. ఇక మొన్నటిదాకా కనీసం మొన్న కోర్టులో చూసినాం కదా. జడ్జి గారు ఇది ఏం చట్టం ఉంది, ఏం చట్టబద్ధత ఉంది, అసలు మీ డ్యూటీస్ ఏందని అడిగితే కొద్దిసేపు నీళ్ళు నమిలేండు. ఎవరు? రంగనాథ్ గారు, కమిషనర్. ఇప్పుడు చెప్తాడు, ఎందుకంటే దానికి ఆర్డినెన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. సరే, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తే ఎవరు భయపడాలి? ఇప్పుడు నిజానికైతే ఆక్రమణదారులు భయపడాలి. ఆక్రమణదారులు ఎవరు? ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఏమీ అనుమతులు లేకుండా, ఊకే మజిల్ పవర్తోనా, మనీ పవర్తోనా, పొలిటికల్ పవర్తోనా ఎవరైతే కబ్జాలు చేసుకొని అక్కడ బిల్డింగ్స్ వేసుకొని, లేకపోతే అక్కడ ఏదో దందాలు నడిపించే భయపడాలి. కానీ ఇప్పుడు తరికి మారింది కదా మొత్తం. హైడ్రా అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ గులుస్తారో, ఎట్లా గులుస్తారో అర్థమవుతలేదు. ఏదో పిడుగు పడ్డాడు అయిపోయింది జనాల పానాల మీద. పిడుగు, ఇది ఒక పిడుగు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి ఇది బుల్డోజర్ ప్రభుత్వం అని పేరు వచ్చినా, పేదల మీదకి బుల్డోజర్ పంపుతున్నారని అందరు అంటున్నా ప్రభుత్వం మాత్రం వెనుకడు వేయట్లే, ముందుకే పోతుంది. ఇది కేవలం చెరువుల పరిరక్షణ కోసం. అంటే చెరువులను ఇప్పటివరకు ఏమేమి ఉంది, ఇప్పుడున్న స్టేటస్ ఏంది, లేకపోతే ఇప్పుడున్న దగ్గర చెరువుల దగ్గర అక్రమంగా వితౌట్ పర్మిషన్స్ ఎవరైతే కబ్జాలు చేసిండ్రో అది హ్యాండ్ ఓవర్ చేసుకొని చెరువులను కాపాడి తర్వాత ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉందో అదంతా చేసే వరకు అయితే ఓకే. కానీ ఇప్పుడు అది కాదు కదా ఇష్యూ. ఎప్పుడో తాతల కాలం నాటి, తాతల కాలంలో ఎప్పుడో ఏదో అయ్యింది, దాన్ని ఇప్పుడు మేము స్వాధీనపరచుకుంటామంటారు. అసలు ప్రైవేట్ ల్యాండ్ వీళ్ళు ఎవరు స్వాధీనపరచుకుంటారో అర్థం కాలేదు. చెరువుల దగ్గర పట్టభూములు ఉండవా? ఉంటాయి, పట్టభూములు ఉంటాయి. రోజు నినమన కూలగొట్టినప్పుడల్లా మేము ఇంత భూమి స్వాధీనపరచుకున్నాం, అంత భూమి స్వాధీనపరచుకున్నామని హ్యాండిల్ చేశారు. అసలు ప్రైవేట్ భూమిని, పట్టా భూమిని మీరు స్వాధీనపరచుకోవడం ఏందో అర్థం కాలేదు. ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకుంటుంది ప్రభుత్వం. ప్రజలకు చాలా హక్కులు ఉంటాయి. ప్రభుత్వానికి ఎన్ని హక్కులు ఉంటాయో ప్రజలు కూడా అన్ని హక్కులు ఉంటాయి. కానీ వీళ్ళు ప్రజలకు హక్కులే లేనట్టు, అసలు ప్రజలంతా బానిసల్లాగా, వీళ్ళు రాజుల్లాగా పోతారు. గట్లే పోతారు, ఎటు పోతారో అటే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు, హైడ్రాకు ఆర్డినెన్స్ ఇచ్చారు. హైడ్రాకు ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపిండు. ఆయనకు కొన్ని అనుమానాలు ఉన్నాయంట, ఆ అనుమానాలను మున్సిపల్ ఆఫీసర్లు అడిగిరంట, వాళ్ళు నివృత్తి చేసిరంట, అయిపోయిందంట. సరే, వాళ్ళు ఏమో అనుమానాలు ఉన్నాయి, ఏమో నివృత్తి చేసినారు, ఏం కథ తర్వాత విషయం. ఇప్పుడు హైడ్రాకు ఏమేమి అధికారాలు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. హైడ్రాకు చట్టబద్ధత వస్తుంది, ఇంకా చట్టబద్ధత వచ్చినట్టే. ఆర్డినెన్స్ పాస్ అయిందంటే ఇక హైడ్రా ఏమీ లేకముందే ఆగలే. ఇప్పుడు ఆగుతారా? ఇప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఎక్కడెక్కడ వస్తారో, ఎవరింటి మీదకి వస్తారో. ఆల్రెడీ చాలామందికి, వేల మందికి హైదరాబాద్లో నోటీసులు ఇచ్చింది హైడ్రా. ఉండదాకా వీళ్ళు నోటీసులు ఇవ్వాలంటే ఏ నీటిపారుదల శాఖ నుంచో, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో ఇప్పించారు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ హైడ్రానే ఇస్తారు నోటీసులు. హైడ్రా అనే నోటీసులు ఇస్తుంది, హైడ్రా అనే మిషనరీ పంపిస్తుంది. ఇక ఎంఆర్ఓతో పని లేదు, ఇరిగేషన్ ఆఫీసర్తో పని లేదు, ఎవరితో పని లేదు. మరి వీళ్ళే ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి, వీళ్ళే చెరువు ఎంతుందో డిసైడ్ చేసి, వీళ్ళే చెరువుల కట్టిన డిసైడ్ చేసి, వీళ్ళే ఎప్పుడు కొట్టాలో డిసైడ్ చేసి, వీళ్ళే కొట్టేస్తారు. ఇంకేం లేదు. ఇక వీళ్ళు వాళ్ళు నలుగురు మనసులో అవసరం లేదు. డైరెక్ట్ రంగనాథ్ రాత్రి పడుకున్నప్పుడు ఇట్లా 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 ఆలోచించినప్పుడు పలానా కుక్కటిపల్లి బస్ స్టాండ్ కాడ కొట్టాలని డిసైడ్ అయినా అనుకో, పొద్దుగాలచి కొట్టేసేస్తాడు అంతే. ఇంకా దానికి ఏం లేదు. ఇంకా దీనికి ఆపేతోడేవాడు, అనవతోడేవాడు. సరే, దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఏం కథ ఏమైతే అనేది తర్వాత విషయం. అవన్నీ జరుగుతాయి ఎట్లా కూడా. ఇప్పుడు హైడ్రాకి ఇచ్చిన పర్మిషన్స్ ఏంటంటే, ఫస్ట్ చూద్దాం. జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1955 చట్టం ప్రకారం, 1955 జిహెచ్ఎంసీ యాక్ట్, ఆక్రమణలు, తర్వాత ఆక్రమణలను గుర్తించడం, నోటీసులు ఇవ్వడం, అది కూడా సెక్షన్ 374B ప్రకారం, తర్వాత వాటిని తొలగించడం అనేది జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకు ఉండే. అవి వాళ్ళ పాప నోటీసులు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అయినా, ఇరిగేషన్ ఆఫీసర్స్ అయినా, దానికి చూసినాం కదా మన కోట్ల ఎంఆర్ఓ ఇరుక్కపోయినా, అమీన్పూర్ ఎంఆర్ఓ. నాకు తెలిసి ఇప్పటిదాకా కూల్చిన దానిలో ఎవరైనా కోర్టుకు పోతే చాలా ఉన్నాయి కేసులు. ఆ కేసుల్లో ఆఫీసర్లు సమాధానం చెప్పలేరు, ఇరుక్కపోతారు. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చింది వీళ్ళే కదా, మళ్ళీ కూలగొట్టేసింది వీళ్ళే. మొన్న రంగనాథ్ తప్పించుకున్నాడు. ఏం తప్పించుకున్నాడు? నాకేం సంబంధం లేదు, అమీన్పూర్ ఎంఆర్ఓ అడిగింది, సామాన్ అడిగింది, నేను మనుషులను సామాను పంపించేసిన, ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నాడు. ఇప్పుడు ఆ దెబ్బతోనే కొద్దిగా ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది ఆ దెబ్బకు. ఇప్పుడు రంగనాథ్ ఏంది, ఇప్పుడు ఎవరితో పని లేదు రంగనాథ్కి. రంగనాథ్ డైరెక్ట్ ఆయన ఇంటికాడ నుంచి ఆఫీస్కి బయలుదేరే లోపు 4ంటిని కొలగొట్టాలి, నేను ఈ గంట సేపు నన్ను టార్గెట్ పెట్టుకున్నాను అనుకో, 4 కాకపోతే 40 కొలగొట్టవచ్చు, ఆయన ఇష్టం. సరే, దాని పర్యవసానాలు రేవంత్ రెడ్డి అనుభవిస్తాడు, అది వేరే విషయం. మళ్ళీ రంగనాథ్ ఏమైంది, రంగనాథ్ జీతగాడు. తర్వాత ఈ యాక్ట్ ఒకటి, ఈ అక్రమాలు ఈ జిహెచ్ఎంసీ నుంచి మొత్తం తీసేసారు. జిహెచ్ఎంసీ చేతిలో ఏమీ లేదు, జిహెచ్ఎంసీ పవర్స్ అవుట్, మొత్తం హైడ్రాకి ఇచ్చేసింది.
తర్వాత మున్సిపల్ యాక్ట్ 2019 ఇదేంటంటే కార్పొరేషన్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ మనకు ఉన్నాయి కదా, మనకు చుట్టూ చాలా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, తర్వాత మున్సిపాలిటీస్ల కమిషనర్లకు ఉన్న అధికారాలు. కమిషనర్స్ ఇప్పుడు కమిషనర్లు డమ్మీ, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వాళ్ళంతా డమ్మీ, ఇప్పుడు ఏం వాళ్ళ చేతులు ఏం లేదు. అధికారాలు బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలో జోనల్ టాస్క్ ఫోర్సు, కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్సు అధికారాలు మొత్తం ఇప్పుడు ఏమేమి పోయినాయి. మున్సిపల్ కమిషనర్ల చేతిలో పవర్ లేదు. తర్వాత ఈ వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటారు కదా, జిల్లా టాస్క్ ఫోర్సు, తర్వాత జోనల్ టాస్క్ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతులు కూడా ఏం లేదు, వాళ్ళ పవర్స్ మొత్తం హైడ్రాకి వెళ్ళిపోయినాయి. తర్వాత హెచ్ఎండిఏ యాక్ట్ 2008 సెక్షన్ 1317F ప్రకారం అక్రమణ తొలగింపు, ఆస్తుల పరిరక్షణ సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఉన్న అధికారాలు మొత్తం ఆర్డీఓ చేతిలో ఏం లేదు, ఇంకా కలెక్టర్ చేతిలో కూడా ఏం లేదు, వాళ్ళు కూడా డమ్మీ. వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ మొత్తం కూడా హైడ్రాకు అప్పగించేసిండ్రు ఈ ఆర్డినెన్స్ ద్వారా, పోయింది అది కూడా. ఇంకొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు జీవో 67 2002లో ఇచ్చిండ్రు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళకున్న పవర్స్ కూడా హెచ్ఎండిఏకి పోయినాయి, వీళ్ళు కూడా డమ్మీ, ఇప్పుడు వీళ్ళ చేతులు కూడా ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే 1905 భూ ఆక్రమణ చట్టం ఒకటి ఉంది. ఈ చట్టానికి సంబంధించింది కూడా పవర్స్ ఏం లేవు. వీళ్ళ చట్టంలోని సెక్షన్ల కింద జిల్లా కలెక్టరు, తర్వాత తహసీల్దారు, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలో పలు అధికారాలు కూడా హైడ్రాకు పోయినాయి. లాస్ట్కు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఏం లేవు. ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏంటంటే ఏమన్నా మంట వచ్చిందంటే డంగ్ 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 అని గంట కొట్టుకుంటూ వచ్చి ఆరిపోవాలి అంతే. ఇంకా గిర్మిషన్లు ఏం లేవు, వాళ్ళకి ఏం లేవు. పర్మిషన్స్ మొత్తం కూడా హైడ్రా ఇస్తుంది. ఇంకా హైడ్రాని ఇంకేం లేదు, చాలా డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా జీరో. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ జీరో. వ్యవస్థల నాశనం ఏం తెలుసా, ఇది నాశనం అంటే. వ్యవస్థలు నాశనం కావడం అంటే ఏందో కాదు, ఇదే. ఇప్పుడు వ్యవస్థలను నాశనం అయ్యి కూర్చున్నాయి. ఎవరి పనాలకు ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి పనాలకు ఉండాలి. ఏంటంటే వీళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టం ఒక ముఖ్యమంత్రికి. ఒక్కరిని పెట్టుకుంటే ఆయన్ని మేనేజ్ చేసినాం అనుకో, ఒక రంగనాథన్ ఒక్కరిని చూసుకుంటే చాలు, ఇంకా వాళ్ళంతా డమ్మీలు, వాళ్ళు ఉంటే ఏంది పోతే ఏంది అన్నట్టు ఉంటుంది. వాళ్ళ అధికారాలు తహసీల్దారు, జిల్లా కలెక్టర్లు, డీటీకి ఉన్న అధికారాలు, తర్వాత తెలంగాణ బిల్డింగ్ రూల్స్ కూడా అన్నట్టు. మరి రేపు నుంచి ఇల్లు పర్మిషన్ తీసుకోవాలంటే హైడ్రా పర్మిషన్ తీసుకోవాలి, హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్నా పర్మిషన్, డైరెక్ట్ పర్మిషన్సే హైడ్రా ఇస్తున్నది. ఇక మళ్ళీ మున్సిపల్ ఆఫీసులో ప్లానింగ్లు ఏం లేవు, మొత్తం డైరెక్ట్ హైడ్రా. రంగనాథ్ గారు సంతకం పెడితే మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా ఒక్కరిని మెయింటైన్ చేసుకుంటే అయిపోతుంది. జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారులతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుందంట. ఇది మొత్తానికి ఏమైందంటే ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు పోయినాయి, జిహెచ్ఎంసీ అవుట్, హెచ్ఎండిఏ అవుట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవుట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుట్, కలెక్టర్లు అవుట్, డిప్యూటీ కలెక్టర్లు అవుట్, ఎంఆర్ఓలు అవుట్, మున్సిపల్ కమిషనర్లు అవుట్, ఎవ్వరు లేరు. ఇంకా వీళ్ళ చేతిలో ఏం పవర్ లేదు. ఇప్పుడు ఓన్లీ హైడ్రా చేతిలోనే పవర్ ఉంది. చూద్దాం, ఇట్లా కూడా చూద్దాం. సినిమాని ఎప్పుడు చిరంజీవి సినిమా, అప్పుడు నాగార్జున సినిమా చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి, మనం అందరు సినిమాలు చూడాలి. ఈ సినిమాలు చూసి లాస్ట్కి విలన్లు ఎవరో మనం తేల్చాలి. సినిమా చూస్తే విలన్లు హీరోలు కనిపిస్తారు మనకి, ఎట్లా విలన్లు ఎవరని తేల్చాలి మనం. మన పాలిట విలన్లు ఎవరు, మనం బతకనియకుండా చేస్తున్నది ఎవరు, మన కంటిని నిద్ర లేకుండా చేస్తున్నది ఎవరు. నేను చెప్పిన కదా, హైడ్రా కేవలం ఆక్రమణలు, పర్మిషన్స్ లేని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ తాతల కాలం నాటి ఇండ్లు 1974 FTL అంట. 1974లో రంగనాథ్ పుట్టిండా, రేవంత్ రెడ్డి పుట్టిండా, ఓడు పుట్టిండు, ఇవ్వలేడు. అప్పటి కావాలంటే వీళ్ళకి 1974 కావాలంటే వీళ్ళకు చెరువులు. ఇంకా మీరు అక్కడే బతుక 1974లో రంగనాథ్ ఏం చేసిండో అదే వేసుకొని బతుకమనండి. 1974లో రేవంత్ రెడ్డి ఏడాదిన్నాడో ఏడవన్నాడో ఆనే ఉండమని చెప్పండి. ఇక వెనుకపోతారు వీళ్ళు, ముందర పోతలే. కాబట్టి ఈ హైడ్రాకి ఇచ్చినవి ఫుల్ పవర్స్. ఇలా బతికేది ఎవరో, ఈ పవర్స్తో చచ్చేది ఎవరో, ఈ పవర్స్ తర్వాత నాశనం అయ్యేది ఎవడో, అసలు వీళ్ళు ఏం కాపాడతారు, ఎవరిని కాపాడతారు. వీళ్ళకి ఇప్పుడు మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు, మిగతా అన్నీ ఇంపార్టెంట్ అయినాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.